2026 నూతన సంవత్సరం ప్రజలందరికీ కలిసి రావాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసనమండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, తెలంగాణ శాసనసభ సెక్రటరీ ఆర్ తిరుపతి, నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ బడుగు, తెలంగాణ శాసనమండలి, శాసనసభ ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ 2026 నూతన సంవత్సరం ప్రజలందరికీ కలిసి రావాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. తెలంగాణ శాసనమండలి సెక్రటరీ, శాసనసభ సెక్రటరీలు సమన్వయంతో పనిచేస్తూ చట్టసభలు సమర్థవంతంగా నడిపించాలని వివరించారు. ఈ నూతన సంవత్సరంలో శాసనమండలి, శాసనసభ ఉద్యోగులు చురుగ్గా పనిచేసి మంచి పేరును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పిఎస్ మోహన్ రెడ్డి, ఓఎస్డీ గోవర్ధన్ రెడ్డి, పిఆర్ఓ ఉపేందర్, సిఎల్పి సెక్రటరీ శ్రీకాంత్, శాసనమండలి, శాసనసభ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నల్గొండ జిల్లా నూతన కలెక్టర్గా పదవీ బాధ్యతలను స్వీకరించిన బి చంద్రశేఖర్ గురువారం నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని హైదరాబాద్ తెలంగాణ శాసనమండలిలోని తన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.